ఆ ముడుపు తీసుకొని ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్తాడు ఇక క్రిష్. ఈలోపు పంతులు గారు ఆ ముడుపు విప్పిన తర్వాత ఇక నాణెం ఉంటుంది. ఆ నాణెం చూసి అడుగుతూ ఉంటాడు, అసలు ఈ నాణెం ఎక్కడిది అని అడుగుతుండగా ఒక అతను ఈ ముడుపు కట్టి నా నెత్తిలో పెట్టి ఇక ఆంజనేయ స్వామికి ఈ ముడుపు అందేలా చేయమన్నాడు అని ఈ విధంగాసరికి అతను ఎలా ఉన్నాడు, కాషాయం ధరించి ఉన్నాడనిసరికి సాక్షాత్తు ఆ ఆంజన్నే నీకు రక్షగా కవచంలా ఉండి ఇందాక వచ్చేలా చేశాడు, ఈ ముడుపు అతనికే చెందేలా చేసుకున్నాడు అని విధంగా అనేసరికి పిల్లలు కలిసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అయినా ఇలాంటి ఆంజనేయ స్వామి ఎప్పుడు కష్టాలు వచ్చినా వెన్నంటే ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. జై శ్రీరామ్ అని చెప్పేసి ఆ ముడుపును వెంటనే ఇక ఆంజనేయ స్వామికి అందేలా చేస్తారు పంతులు గారు. ఈలోపు వెంటనే హారతి తీసుకున్న తర్వాత ఇక ఆ ముడుపు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టిన తర్వాత నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. నీ తల్లి ఎక్కడున్నా సరే నీకు దగ్గరకు వచ్చేలా ఆ అంజన్నే తోడుగా ఉండి మీ ఇద్దరిని ఇక కలిపే బాధ్యత తీసుకుంటాడు అని చెప్పేసి పంతులు గారు ఇక కృష్ణును సిరిని ఇద్దరిని దీవిస్తారు. ఈలోపు అందరు కలిసి చాలా చక్కగా దేవుణ్ణి మొక్కుకుంటూ ఉండగా ఈలోపు మాత్రం డాక్టర్ సిరి దగ్గరకు వచ్చేస్తుంది. ఇక ఎలా ఉంది తన హెల్త్ కండిషన్, ఇక అలా వాళ్ళిద్దరు కలిసి డాక్టర్ను సిస్టర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ ముడుపు చెల్లించగానే అక్కడ సిరి చేతులు కదులుతూ స్పర్శ కదిలినట్టు అనిపిస్తుంది. సిస్టర్ చూసి, డాక్టర్ ఆ అమ్మాయి చేతులు కదులుతున్నాయి అనేసరికి ఒక్కసారిగా ఇక డాక్టర్ అలా చూసేసరికి ఇక తన చేతులు కదులుతూ ఉంటాయి. వెంటనే తను ఆ రోజు ఆటోల నుంచి కింద పడిపోయి ఆ ఆటో కాలడం, అక్కడి నుంచి పారిపోవడం, ఇదంతా తను జ్ఞాపకం తెచ్చుకొని జరిగిందంతా తనకి ఆ కల్లో వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తన మొహానికి ఉన్న కాటన్ అలాగే ఉంటుంది కదా, వెంటనే ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది. ఒక్కసారిగా డాక్టర్ సిస్టర్ షాక్ అయిపోతుంది. అసలు ఇది ఇంపాసిబుల్, మిరాకిల్, అలా ఎలా కూర్చుంది అని ఈ విధంగా షాకింగ్గా చూస్తుంటారు. అసలు నేను ఎక్కడున్నా అని ఈ విధంగా అంటుండగా ఇక నువ్వు హాస్పిటల్లో ఉన్నావమ్మా, కంగారు పడకు, టెన్షన్ పడకు, మళ్ళీ నీ హెల్త్ కండిషన్ కరెక్ట్గా లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ సిరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అసలు నాకేమైంది, నా మొహానికి ఏమైంది, నీ మొహం కాలిపోయిందమ్మా, అందుకే నీకు సర్జరీ చేశాము అనేసరికి ఇక నేను వెళ్ళాలి, నాకు కావలసిన వాళ్ళు చూస్తున్నారు, నా కొడుకు చూస్తున్నాడు అని ఈ విధంగా అంటుండగా, ఏంటి నీ కొడుకున్నాడా? అవును డాక్టర్, నా కొడుకున్నాడు, నా కొడుకు నిన్ను చనిపోయానని ఎంత బాధపడుతున్నాడో, ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని ఈ విధంగా అంటుండగా ఈలోపు కూల్ నీ పేరు? నా పేరు సిరి మేడం. ఇక సిరి, నువ్వు టెన్షన్ పడకుండా ఉంటే నేను ఈ మొహానికి కట్లిప్పుతాను. ఇక ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఆ దేవుని దైవంతో ఇప్పుడు వెంటనే స్పృహలోకి వచ్చి ఏకంగా నీ కొడుకును ఇక అలా ఆలోచించేలా చేశావు, అందుకనే నువ్వు టెన్షన్ పడకు, నేను నీ మొహానికి ఉన్న కట్లిప్పుతాను అని ఈ విధంగా అన్న తర్వాత ఇదిలాగా ఉండగా పిల్లలు దొరికారని చెప్పేసి వెంటనే విహారి ఇంటికి ఫోన్ చేసి చెప్తారు. ఆ సమయంలో పద్మాక్షి యమునకు వార్నింగ్ ఇస్తుంది కదా, వాడు గనుక ఇంట్లో అడుగు పెడితే ఇక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను, ఇది నా ఆర్డర్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కదా పద్మాక్షి. పిల్లలు ముడుపు పెట్టి ఇంటికి తీసుకొని విహారి వెళ్ళిపోతాడు. అమ్మ సిరి అని చెప్పేసి ఇక శాస్త్ర తీసుకుంటుంది దగ్గరికి. ఈలోపు క్రిష్ కూడా చాలా బాధతో ఉంటాడు. తన తల్లి తనకు చేరువవుతుందని ఒక చిన్న నమ్మకంతో అలా ఉంటాడు. ఇక అసలు ఏంటి మొహమంతా పీక్కపై, అసలు నీకేం జరిగిందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా సిరి, అసలు ఇలా ఎందుకు చేసావు అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, ఏంజల్ లాంటి దొరకడానికని ఇక అడవుల్లో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాను. ఆయన పవర్ఫుల్ దేవుడట, ఆ ముడుపు చెల్లిస్తే ఎక్కడున్న ఏంజల్ లాంటి దొరుకుతుందని ఇక పండు చెప్పాడు. అలా అని చెప్పేసి క్రిష్ వెళ్తుంటే క్రిష్కి తోడుగా నేను వెళ్ళాను, కానీ అక్కడ అనుకున్నట్టు ముడుపు చెల్లించాం. ఇప్పుడు ఏంజల్ లాంటి ఎక్కడున్నా సరే మన దగ్గరకు వస్తుందని నమ్మకం ఉంది. ఇదంతా వీడి వల్లే ఈరోజు ఇక సిరి కాసేపట్లో దూరం అయ్యేది. వద్దు, వీడు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు బావా
అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు సహస్ర? అయినా అది అనడంలో తప్పేముందిరా? వాణ్ణి వెంటనే ఎక్కడో చోట స్కూల్ చూసి హాస్టల్లో పడదెంగు. వాడి తల్లి వచ్చిన తర్వాత వాడి తల్లితో కలిసి ఉంటాడు. ఈ ఇంట్లో ఉంటే ఇప్పటికే నా మనవరాలు ఇక ఎక్కడికి వెళ్ళిందని ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇన్ని రోజులు కంగారు పడ్డాం. కానీ ఇప్పుడు వీడి వల్ల ప్రమాదం ఉందని తెలిసింది. వీడు నష్టజాతకుడు, వీడి వల్ల ఈ కుటుంబం ముక్కలు కానుంది అనే విధంగా మాట్లాడుతుండగా అంబిక అక్కడ పిల్లలు చనిపోయారని సంతోషంతో అనుకుంటుంది. లోపలికి వచ్చేసరికి కృష్ణును సిరిని చూసి షాక్ అయిపోతుంది. వీళ్ళేంటి, వీళ్ళు బ్రతికి వచ్చారా? అంటే అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయిందా అన్నట్టుగా షాకింగ్గా చూస్తుండగా వెంటనే సుభాష్కి కాల్ చేస్తుంది. సుభాష్కి కాల్ చేసేసరికి సుభాష్ జరిగిన విషయం చెప్పేస్తాడు. చేతికొచ్చిన ఆయుధాన్ని, చేతికొచ్చిన ఆస్తిని నీ వల్ల ఈరోజు పోగొట్టుకున్నానే. వీళ్ళిద్దరి ప్రాణాలు పోతే ఈ ఆస్తి మొత్తం నా చేతిలో పడుతుంది అనుకున్నా, కానీ నీ వల్ల ఇలా ఈరోజు అని చెప్పేసి కాల్కి వచ్చేస్తుంది. బావా, ఒకటి చెప్తున్నా, వీడు ఇంట్లో ఉంటే నా కూతుర్ని తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు అడగాల్సిన అవసరం లేదు సహస్ర. వీడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు, నాతో పాటుగా ఉంటాడు. మీకు అంతలా ఇబ్బంది అనిపిస్తే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఏ నిర్ణయం తీసుకుంటావు బావా? ఏ నిర్ణయం ఏముంది? తన తల్లి వచ్చరాక వాడి బాధ్యత నేను తీసుకుంటాను. బాధ్యత తీసుకో బావా, నేను అద్దనట్లేదు. కానీ వాడిని దూరంగా ఉంచి ఎప్పుడో ఒకసారిపై వాడిని హాస్టల్లో చూడు. అయినా బ్యాట్మ్యాన్, నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇక గొడవ పడడం ఎందుకు? నేను హాస్టల్లో ఉండి చదువుకుంటానులే. వద్దు క్రిష్, నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడే ఉండాలి అని ఈ విధంగా అంటుండగా, అయినా వీడి వల్లే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇంత టెన్షన్ పడ్డావు. కొన్ని రోజుల దాకా వీడి తల్లి వల్ల నువ్వు స్టేషన్లో ఉన్నావు. ఇప్పుడు మన సిరి దొరకకుండా పోయింది. అందుకే విని వెంటనే అనాథాశ్రమంలో వెయ్యి బావా అని విధంగా అంటుండగా, నా కూతురు అనడంలో తప్పేముందిరా? అయినా వీడి వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? నీకు అర్థం కావట్లేదా? అత్తయ్య, అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో క్రిష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపు కార్యక్రమం పెడతాను, దత్తతి కార్యక్రమం. క్రిష్ని నా కొడుక్క నేను దత్తత తీసుకుంటాను. అప్పుడు వాడు ఇంట్లో ఉండడానికి అన్ని అధికారాలు ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఎవరికి పుట్టాడో తెలియదు. అనామోకుణ్ణి తీసుకొని వాణ్ణి దత్తత తీసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు విహారీ? వాణ్ణి దత్తత తీసుకోవడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా నీకేమన్నా అని చెప్పేసి అంబిక అంటుంది. వీని గనుక దత్తత తీసుకుంటే ఆస్తి మొత్తం వీడికే పోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలేదు. అవును, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్గానే ఉంది. ఇక మీరందరూ కలిసి వాడు అనాథ అని చెప్పేసి మాటికి అంటున్నారు కాబట్టి తన తల్లి అంటే క్రిష్ తల్లి వచ్చేంత వరకు వాడు నన్ను ఖచ్చితంగా దత్తత తీసుకుంటాను. అప్పుడు ఇంటికి కొడుకుగా ఉంటాడు. ఈ ఇంట్లో వానికి అన్ని అధికారాలు కూడా వస్తాయి. ఇక మీరు ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం నేను నిర్ణయించుకున్నాను. పద క్రిష్ అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. చూసావా, నీ కొడుకు ఎంతలా మా మాట తీసేసుకోకుండా మొత్తం భార్య మాట వినకోకుండా వాడు 2 రోజుల నుంచి పరిచయం కాగానే వాని ఏకంగా దత్తత తీసుకుంటా అంటే ఏంటి నిర్ణయం? అసలు రోజు రోజుకి ఇంట్లో మాకు విలువ ఉంటుందో విలువ పోతుందో అర్థం కావట్లేదు అని కోపంగా అక్కడి నుంచి పద్మాక్షి, శాస్త్ర ఇక సిరిని తీసుకొని వెళ్ళిపోతారు. ఈలోపు ఎలాగైనా ఇక ఇది కాకూడదు. ఒకవేళ తీసుకుంటే దత్తతి ఆస్తి మొత్తం వాడికే పోతుంది. అక్కను రెచ్చగొడితే దత్తతి కార్యక్రమం ఆగిపోతుంది కదా. ఇక అంబిక పద్మాక్షి దగ్గరికి వస్తుంది. అక్క, ఏంటక్క, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమవుతుందా? కనీసం బాధ్యత లేకుండా ఏం మాట్లాడుతున్నారు? ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నాడు. విహారీ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదక్క. వానికి ఏదో 2 రోజులు ఉంచుకొని భోజనం పెట్టి పంపించాలి, కానీ ఎవరిని చూస్తే వాళ్ళని దత్తత తీసుకొని ఇంట్లో ఉంచుకోవడం ఏంటక్క? కనీసం భార్యగా నీకు రెస్పెక్ట్ లేదు, ఇంటి అత్తగా నీకు కూడా రెస్పెక్ట్ లేదు. అలాంటప్పుడు విహారికి అసలు ఏమనిపించట్లేదక్క. అక్క, ఎలాగైనా సరే ఈ దత్తతి కార్యక్రమం కాకుండా నువ్వు ఏదో ఒకటి చేయాలక్క అని అంటుండగా, అదేనే వాడు నేను చెప్పినా ఎంత అర్థం చేసుకోవట్లేదు కదా. వాడు ఎలాగైనా సరే ఇక మన మాట కాదనలేక దత్తతి కార్యక్రమం ఆపడానికి సిద్ధంగా లేడు. మన మాట పక్కన పెట్టి ఖచ్చితంగా దత్తత తీసుకుంటానని మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాడు కదా. అక్క, నేను ఒక ప్లాన్ చెప్పనా? మరి ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఏంటే, ఈ దత్తతి కార్యక్రమం ఆపడానికి ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తానే. అవును పిన్ని, ఇక వాడిని ఎట్టి పరిస్థితుల్లో దత్తత తీసుకోవడానికి వీలేదు. అక్క, దత్తత తీసుకునే టైంలలో ఇక వీడిని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది?
అంతే అంటవా? అవునమ్మా, పిన్ని చెప్పింది నిజమే. దత్తతి కార్యక్రమంలో ఖచ్చితంగా వాడిని కిడ్నాప్ చేస్తే దత్తతి కార్యక్రమం ఆగిపోతుంది. అప్పుడు ఇక దత్తతి కూడా జరగకుండా ఉంటుంది కదా. అవును, నువ్వు చెప్పేది నిజం. అంబిక ఇక పద్మాక్షి అందరు కలిసి అనుకుంటుండగా పండు అటువైపుగా వెళ్తుండగా ఇక కృష్ణను కిడ్నాప్ చేయాలనే విషయం చెవుల పడుతుంది. ఎలాగైనా కృష్ణను కాపాడాలని చెప్పేసి పండు నిర్ణయించుకుంటాడు. ఈలోపు ఇక సిరికి మొహానికి క్లాత్ అంతా తీస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలుస్తుంది.